కొంచెం ఆయిల్ వేసుకొని గోంగూర వేసుకొని ఇవి కొంచెం మగ్గాలి. ఇట్లా వేరే గిన్నెలోకి తీసుకోవాలి మగ్గిన తర్వాత. టమాటా మగ్గిన తర్వాత కోడి కాళ్ళు అందులో వేసేయాలి. ఇట్లా కోడి కాళ్ళ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ముందు ఉడికించి పెట్టుకున్న గోంగూర వేసేస్తున్నా. వాటర్ ఎక్కేసుకుంటే ముక్క చాలా మంచిగా ఉడికిద్ది. కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా అది ఉడికిపోయింది. ఇప్పుడే సాల్ట్ చూసుకొని కొంచెం వేసేసుకుంటే పర్లేదు. ఇంకా టేస్ట్ కొంచెం మసాలా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ధనియాల పొడి ఒకటే వాడుతున్నా నేను. ఎప్పుడు ఇలా చికెన్ మటన్ మాత్రమే కాకుండా కోడి కాళ్ళు కూడా కర్రీ చేసుకుంటే బాగుంటుంది తినడానికి కూడా. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఇలా చారులాగా చేస్తే బాగా మగ్గిన తర్వాత దగ్గరికి అయిపోయింది, కానీ చారులాగా చేస్తే బాగుంటుంది. అందుకే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎక్స్ట్రా గరం మసాలా అలాంటివి ఏం లేకుండా ధనియాల పొడి ఒక్కటి టేస్ట్ చేసాం. మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో బాగుంటుంది. లెగ్ బాగా ఉడికిపోయింది, ఇంకా దించేస్తున్నాం. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది కోడి కాళ్ళ పులుసు. బాగుంది. ఇంకొంచెం సేపు ఉంచేసి దించేస్తాను నేను. ఇంకా మీరు ట్రై చేయండి ఇంట్లో.